అండి, అందరికీ నమస్తే. నేను మీ ఒంగోలు రజనీని. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం సోమవారపాడు శ్రీ గుంటిగంగ భవానీ అమ్మవారి టెంపుల్కి వచ్చానండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నా తలరాత మారిపోయిందండి. అంత గొప్పగా నేను మారానండి. ఎక్కడో మోజ్ యాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఈ రీల్స్తోనే ఇంతేనా, ఇక్కడే ఆగిపోతానా అని అనుకున్నాను. నాకేమో యాక్టింగ్ అంటే ఇష్టం. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి అవకాశాలు రావాలి, సినిమా ఛాన్సులు రావాలని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నానండి. ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరికలన్నీ జరిగినాయండి. ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి ఆలయ విశేషాలు. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారండి, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళండి. సార్ మాట్లాడండి సార్. అంటే మీరు టెంపుల్కి వచ్చారు కదా, ఈ అమ్మవారి గురించి ఏదన్నా చెప్తారా? తల్లి ఏం చెప్తాం, మా సత్యంగల తల్లి. అదే అలాగే అందరూ బాగా వస్తుంటారు. ఆదివారం బాగా జరుగుద్ది. మీ పేరు చెప్పండి సార్. చెన్నారెడ్డి గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి చెన్నారెడ్డి గారు? రామభద్రపురం. ఓకే సార్, ఒంగోలు పోతున్నామా? ఓకేనండి. మీకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నానండి. నేనైతే అమ్మవారి కటాక్షం అనుగ్రహం పొందిందానండి, కాబట్టి నేను నమ్మకంతో వచ్చానండి. మీరు చెప్పండి సార్, మీ పేరేంటి సార్? నమ్ముకుంటే తల్లి అమ్మవారు ఏ తలుచుకున్నా చేస్తుంది అమ్మవారు మొక్కు తీసుకోవడానికి వచ్చాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మన అమ్మవారి గర్భగుడిలోకి వచ్చేసాము. ఒక్క నిమిషం, పర్మిషన్ తీసుకున్నాను, ఆ సార్తో పర్మిషన్ తీసుకున్నాను. చైర్మన్ గారు ఇచ్చారు పర్మిషన్. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీ పేరేంటి మేడం? నా పేరు శివపార్వతి, మాది రామభద్రాపురం. ఇక్కడ గంగమ్మ తల్లి చల్లని తల్లి, మంచిగా మహిమ కలది. సంవత్సరానికి ఒకసారి వచ్చేసి జాతర చేస్తారు, మంచిగా చేస్తారు. కోరికలు కూడా మంచిగా తీరుస్తుంది, మంచిగా ఉంటది, ఇబ్బంది ఏం లేదు. గంగమ్మ తల్లి మటుకి సత్యం కల తల్లి. అమ్మ మీ పేరమ్మా? అమ్మ నమస్తే, మీ పేరేంటండి? చెప్పండి అమ్మ, మీ మాటలు అమ్మవారి గురించి చెప్పండి అమ్మ. అమ్మవారు సత్యంగాల తల్లి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే సర్వం ఆమె గంగమ్మ తల్లి. బాగా కోరికలు బాగా తీర్చి తల్లి, మంచిగా ఉంటది, చల్లని తల్లి. బాగా జాతర కూడా మంచిగా జరుగుతుంది. చుట్టుపక్కల జనం కూడా మంచిగా వస్తారు. తల్లి మటుకి చల్లని తల్లి. మీరు చెప్తుంటే నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆమె చెప్పి ఏదైనా మనం తీరని కోరికలు నెరవేర్ని అంటే మటుకి సత్యం గల తల్లి. అయితే సంతలో పిల్లలు అప్పటి నుంచి మనము తల్లి దగ్గర నిష్టగా చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ఏ కల్మషం లేకుండా ఆ తల్లిని నమ్ముకొని నిష్టగా చేసుకుంటే మటుకి ఆ తల్లి ఆమె నిజ స్వరూపాన్ని మనకి తెలుస్తుంది. కళ రూపంలో చూపిస్తారా? నాకైతే కళ రూపంలో కనిపించి, రూపంలోనైనా ఏదైనా కానీ మన కోరిక అనేది నెరవేరుస్తుంది. ఏదైనా మొక్కులు మటుకి నెరవేర్చే కూడా కనిపించిందండి అమ్మవారు. నేను ఇన్స్టాగ్రామ్ లో, మోజ్ యాప్ లో, యూట్యూబ్ లో సూపర్ స్టార్ని. నేనేంటి ఈ రీల్స్ తోనే నా లైఫ్ ఇంతేనా అనుకుంటా ఉన్నాను. అలవారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టర్ అయ్యానండి. ఇప్పుడు నేను 2 సినిమాలు చేశాను. వీడే మన వారసుడు మూవీలో చాకలి ముత్యాలు చేశాను. డేరింగ్ అండ్ డాషింగ్ మూవీలో ఎమ్మెల్యేగా చేస్తున్నాను నేను. ఇంకా నా చేతిలో 4 మూవీస్ ఉన్నాయండి. నేను చాలా బిజీ అయిపోయాను, చాలా బిజీ అయిపోయాను. బిజీ ఆర్టిస్ట్ గా నేను ఎదిగానంటే అమ్మవారి దయ ఎందుకు కారణం అండి. ఈసారి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా మూవీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కి వస్తారండి. మాకు తోచినంత వరకు ఇంకా కూడా ఈ గుడికి సంబంధించిన ఏదైనా సరే గొప్పగా చెప్పి అమ్మవారి మహిమని నా వంతుగా నేను కూడా, మీరు ఎలాగైతే చెప్పారో నా వంతు కూడా నేను కూడా చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా తెలియాలండి. ఎందుకంటే చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు, కష్టాలు, వాళ్ళకి ఎన్నైతే ఉన్నాయి, ఆరోగ్య సమస్య కావచ్చు, మనీ సమస్య కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, కానీ అమ్మవారి దయలేందే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేమండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక్క అడుగు కూడా ముందుకు
ముందుకు వేయలేము. అమ్మవారి దయ ఆశీస్సులు ఉంటేనే అవును. ఏదైనా కానీ మనం సాధించగలం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అవును. మీరు చక్కగా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అక్క. మీరు చేసే ప్రాజెక్టులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఒకసారి అమ్మవారిని సత్యంగల దేవత అండి. అట్లాగే ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో విందాము. సార్ చెప్పండి సార్. లక్ష్మీనారాయణ మధ్య ఇంకొంచెం స్టాండ్ పెద్దగా చేస్తాను.